హలో ఫ్రెండ్స్, చూడండి. కొన్నగంటి కూర అంటారు కదా, మణిగంటి కూర ఏదో అంటారు తెలుగులో. అదే అండి, యోగా హాల్లో గార్డెన్ ఉందండి. దాంట్లో ఉంటే నా ఫ్రెండ్ కోసిచ్చింది, తీసుకొచ్చాను. కోస్తున్నాను చూడండి ఆకులు. ఇదేమో మా ఇంట్లో పైన కాసి ఉంటే అవి కూడా కోసుకొచ్చాను. కొన్నగంటి ఆకు అంటారు కదండి, అది. ఇది మునగాకు, మా చెట్టుదండి. ఇవన్నీ చెట్టుయేనండి ఆకుకూరలు. ఇది పాలకూర, ఇది పైన ఉంటే కుంటీలో కోసుకొచ్చానండి. పాలకూర బాగుంది కదండి. వదిలేసాను, కొయ్యట్లేదు 4-5 రోజుల నుంచి. అందుకని తీగలాగా వచ్చింది చూడండి. తీగ ఎలా వచ్చింది చూడండి, తీగ. ఈ 3 ఆకుకూరలతో కూర చేస్తానండి ఇవాళ. ఎలా తయారు చేస్తానో చూపిస్తానండి. ముందు ఆకుకూరలు చక్కగా కడుక్కోండి. 4-5 సార్లు కడుక్కుంటే దాని మీద మట్టి అంతా పోయింది. నేను అన్నీ కలుపుకొని వండుకుంటానండి, నూనె లేకుండా, ఏ కూర అయినా. ఈ 3 ఆకుకూరలు ఏమేమి వేసాయని చెప్పాను కదండి. పాలకూర, మునగాకు, మణిగంటి కూర. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసానండి. ఈ 3 ఇలా వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 వేసానండి. అట్లా కోసుకొని వేసుకోండి. కారం కారంగా ఉంటుంది, కూర బాగుంటుంది. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు వేద్దాం. పసుపు, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు 1 స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు పొడి అండి. ధనియా పౌడర్ టేస్ట్కి. ఇది నువ్వుల పౌడర్ అండి. ఇది వేస్తే ఏంటంటే నూనె లేకుండా దీంట్లోనే నూనె వచ్చింది కదండి, అందుకని ఇలాంటి పొడులు వేసుకునేది. చిన్నుల్లిపాయ దాన్ని, ఇది పురుగు పడకుండా పెడతాను దీంట్లో. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం పెరుగు, ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకోవాలి. మసాలాలు వేసుకున్నాం కదా, పెరుగు, కారం, పసుపు, నువ్వుల పౌడరు అన్నీ వేసుకున్నాం కదా. 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇది ఉడకడానికండి. బాగా కలుపుకోండి. దీంట్లో కూడా నీళ్ళు వస్తాయండి. ఆకుకూరలో నీళ్ళు ఉంది కదా, ఆ నీళ్ళు వస్తే పొయ్యి మీద కాసేపు ఉడికిస్తే అన్నీ ఆకులు దిగుతాయి కదండి. కాసేపు ఉడికిద్దాం. ఉడికించిన తర్వాత కిందకి దిగిన తర్వాత అప్పుడు కుక్కర్కి సీటీ పెడదాం. పైన మూత పెట్టి కాసేపు ఉడికించి అప్పుడు కుక్కర్ సీటీ పెడదామండి. నీళ్ళు చాలే ఉడుకుతాను, కొంచెం నీళ్ళు వేస్తాం. ఉడకాలి కదా, 3 ఆకుకూరలు. సీటీ పెడదాం కదా. ఇంకో గ్లాస్ వేస్తున్నాం. బాగా ఉడకాలి కదండి 3 ఆకులు కూడా. మునగాకు, పాలకూర, మణిగంటి కూర ఉడకాలంటే కొద్దిగా నీళ్ళు వేయాలి, అందుకని నీళ్ళు వేసాను. ఇప్పుడు కుక్కర్ సీటీ పెడదాం. చాలా బాగుంటుందండి. దీంట్లో నూనె వేయలేదండి నేను, అయినా టేస్ట్ బాగుంటుందండి. ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. 4 సీటీలు వచ్చేదాకా పెట్టండి. 4వ సీటీ వచ్చిన తర్వాత ఫ్లేమ్ స్లో చేసేయండి.
ఆకుకూరలన్నీ బాగా ఉడికితాయి. 5 నిమిషాలు ఇలా పెట్టేస్తే కుక్కర్ పొయ్యి మీద బాగా ఉడికిద్దండి. ఆకుకూరలు ఉడికి బాగా మెత్తగా ఉడికితే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకని చెప్తున్నాను. 4 సీటీల దాకా పెట్టండి. ఆ తర్వాత ఫ్లేమ్ స్లో చేసేయండి. 5 నిమిషాలు ఇలా ఉంచితే బాగా ఉడికిద్ది కూర. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉడికిన తర్వాత చూపిస్తానండి. 5 నిమిషాల తర్వాత పొయ్యి ఆపేసి గాలి వదిలేసేయండి. ఓపెన్ చేసుకొని కుక్కర్ చూడండి, బాగుంది కదా. ఆకుకూరలన్నీ ఉడికిపోయి నీళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు అవి కడాయిలో వేసుకొని నీళ్ళు వేసి నీళ్ళని ఆరిపోవాలండి. ఆరిపోతే అప్పుడు టేస్ట్గా వస్తుంది. నెక్స్ట్ మీ ఇష్టం, గ్రేవీ లాగా పెట్టుకుంటే పెట్టుకుని అలాగైనా తినచ్చు. దానికి బాగా ఎండబెట్టుకుంటే అలాగైనా తినచ్చు. మొత్తం నీళ్ళని ఆరిపెట్టాలంటే ఆరిపెట్టేయండి. ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. బాగుందండి. కాస్త ఉప్పు తక్కువ ఉప్పు కారంగా పచ్చిమిరకాయలు కోసేసామండి. బాగుంది టేస్ట్. ఒక కారంగా ఉంది. మీరు ఇది అన్నంలో కలుపుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని మసాలాలు వేసాను. నూనె వేయలేదండి దీంట్లో. నేను ఏ కూరలో కూడా ఇప్పుడు నూనె వేయట్లేదు. ఇప్పుడు తర్వాత ఉప్పు సరిపోయింది. ఇదండి, ఆకుకూరలు ఇలా వండుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా చికెన్లో వేసి వండుతుంటానండి. ఆకుకూరలు, పాలకూర, తోటకూర చికెన్లో వేసి వండుతాను. చాలా వీడియోలు కూడా పెట్టానండి నేను చికెన్లో వేసి వండేవి. ఇప్పుడు చికెన్ మటన్ ఏది లేకుండా వండుతున్నాను. రోజు ఆకుకూరలు తినచ్చండి. ఆకుకూరలు చాలా మంచిది. ఇప్పుడు నేను దీంట్లో వేసి మణిగడ్డి కూర, మునగాకు, ఈ 2 కళ్ళకి చాలా మంచిది కదండి. పాలకూర కూడా చాలా మంచిది. 3 మంచిదేనండి. రోజు ఆకుకూరలు వండుకొని తినండి, హెల్త్కి చాలా మంచిది. ఇలా వండుకోండి. నేను ఎలా చూపించానో అలా వండుకొని తినండి. ఎక్కువ ఫ్రైలు చేసుకొని తినబాకండి. మేము ఏంటంటే టేస్ట్ కోసం ఏం చేస్తాం, మేము ఎక్కువ ఫ్రైలు చేస్తాం. ఇప్పుడు ఆకుకూరలు కూడా ఫ్రై చేస్తున్నారంట. నా ఫ్రెండ్ చెప్పింది. తోటకూర ఫ్రై చేసుకుని తింటానని నేను చెప్పాను. నేను అలా చేసుకొని తినబాకండి, ఫ్రై చేయొద్దు. ఎక్కువగా ఇలా గ్రేవీ చేసుకొని తినండి అని చెప్పాను. ఫ్రైలు చేసుకొని తినకూడదండి ఎక్కువ నూనెలో. డీప్ ఫ్రైలు ఇలా చేసుకొని తినండి గ్రేవీలాగా. మీరు ఇష్టం అండి. నీళ్ళు పెట్టుకుంటే నీళ్ళు పెట్టుకోవచ్చు గ్రేవీలాగా, లేకపోతే బాగా నీళ్ళు ఆవిరైపోతే ఇంకా టేస్ట్గా బాగుంటుంది. ఇది కొద్దిగా కలుపుకొని ఇంత అన్నము ఇంత కూర తినాలండి. 1 కప్ అన్నంకి ఇంత కూర తినాలంట. అప్పుడే హెల్త్కి చాలా మంచిది. అన్నం తక్కువ, కూర ఎక్కువ తినాలి కదండి. ఆకుకూరలు ఎక్కువ వండుకొని తినండి. కూరగాయల్లో బీరకాయ, సొరకాయ, బెండకాయ ఇవన్నీ తినండి, హెల్త్కి చాలా మంచిది. వంకాయ తినచ్చు. బంగాళదుంపలు తక్కువ తినండి. గడ్డకూరలు ఎక్కువ తినకూడదు. షుగర్ వాళ్ళు అసలు తినకూడదు అంటారు. గడ్డకూరలు వదిలేండి. ఇలాంటి ఆకుకూరలు
కూరగాయలు బీరకాయ, బెండకాయ, దొండకాయ ఇవన్నీ తినొచ్చండి. బాగుందండి, చాలా టేస్ట్. 3 ఆకుకూరలు వేసాను కదా. ఆకుకూరలు రోజు తినడం చాలా మంచిది. ఇలా వండుకొని తినండి. అయిపోయిందండి. ఇష్టం అండి, గ్రేవీలాగా ఉంచుకుంటే గ్రేవీలాగా ఉంచుకోండి, లేకపోతే బాగా నీళ్ళు ఆరిపోయేదాకా పెట్టండి. నేను బాగా ఆరిపోయేదాకా పెడతానండి. అయిపోయింది, ఇంతే. 3 ఆకుకూరలు కూర చేశాను. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలా తయారు చేయండి. ఎలా ఉందో చెప్పండి.